వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో ఈడీ దాడులు, భూదాన్ భూముల అక్రమాలపై యాక్షన్. రోడ్డు మార్చి వీసాలు ఇచ్చి కాశ్మీర్లో కల్లోలం సృష్టిస్తున్న పాక్. రాజాసింగ్ మరో సంచలన స్టేట్మెంట్, కేసీఆర్ను విమర్శిస్తూ సొంత పార్టీ గాలి తీసేశారుగా. తెలంగాణ రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల భూముల ధరలు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి. ఇలా కోట్ల విలువ చేసే వందల ఎకరాల భూదాన్ భూములను కొందరు కబ్జా చేసి దర్జాగా వెంచర్ వేసి అమ్ముకుంటున్నారు. తాజాగా ఈ వ్యవహారం బయటపడింది. రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేపట్టింది. తాజాగా హైదరాబాద్లో సోదాలు చేపట్టారు. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతానికి చెందిన మున్వర్ ఖాన్, ఖదీర్ ఉన్నీస్, షర్బోన్ ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ భూదాన్ భూముల అక్రమాల వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అమయ్ కుమార్ను కూడా ఇప్పటికే ఈడీ విచారించింది. ఇతడు ఇచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు వేగవంతం చేసి ఇవాళ ఇళ్లలో దాడులు చేపట్టారు. హైదరాబాద్ శివారులోని మహేశ్వరంలో 100 ఎకరాల భూదాన్ భూమిని ఆక్రమించుకుని ఫ్లాట్లు వేసి అమ్మినట్లు ఈడీ ఇప్పటికే గుర్తించింది. వందల ఎకరాల భూమి కోట్లాది రూపాయల ఆర్థిక వ్యవహారాలకు సంబంధించింది కావడంతో స్వయంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. ప్రస్తుతం పాతబస్తీలో 3 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదంపై పాకిస్తాన్ రూటు మార్చింది. నియంత్రణ రేఖను దాటుతూ కాశ్మీర్లోకి ప్రవేశించడం కాకుండా కొత్త దారులను ఉగ్రవాదులు గుర్తించారు. ఆన్లైన్ ద్వారా కాశ్మీర్ యువతను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ భావజాలం వైపు మొగ్గు చూపిన వారికి సరైన పత్రాలతో వీసాలు కల్పించి పాకిస్తాన్లోకి ప్రవేశం కల్పిస్తున్నారు. విదేశీ ఉగ్రవాదులకు సహకరించేలా అక్కడి వరకు శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్కు సంబంధించిన 16 యూట్యూబ్ స్పోర్ట్స్ ఛానళ్లను నిషేధించింది. భారత్ సైన్యంపై తప్పుడు కథనాలు ప్రచారం చేయడంతో చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. దీనితో డాన్, సమా టీవీ, ఏఆర్వై, జియో న్యూస్ ఛానళ్లు మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ అకౌంట్లు కనిపించట్లేదు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో సమాచారాన్ని తొలగించినట్లు ఆయా ఛానళ్లలో మెసేజ్ కనిపిస్తుంది. వరంగల్ జిల్లా ఎల్కుత్తురులో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సభలో కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట అబద్ధమని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 10 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందని రాజాసింగ్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి మొత్తం కేంద్ర నిధులతోనే జరిగిందని, కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉంటే రాష్ట్రానికి మంచిదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాష్ట్రాన్ని మొత్తమయం చేశారు. తెలంగాణను బార్ అండ్ రెస్టారెంట్గా మార్చారు. కేసీఆర్ అంటే జూటా మాట. ఇది మొత్తం బ్రాండ్ మీరు క్రియేట్ చేసుకున్నారు. ఎక్స్ ముఖ్యమంత్రి గారు ఒక మంచి బ్రాండ్ ని మీరు క్రియేట్ చేసుకున్నారు. కేసీఆర్ అంటే అబద్ధం, కేసీఆర్ అంటే జూటా. ఆ విధంగా ఒక మంచి బ్రాండ్ మీరు తీసుకున్నారు. ఎక్స్ ముఖ్యమంత్రి గారు, నేను అసెంబ్లీ సాక్షిగా ఒక మాట అడిగిన, అసలు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి, ఏదైనా హిసాబ్ చెప్తారా, వైట్ పేపర్ డిక్లేర్ చేస్తారా అంటే మీరే అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధం మాట్లాడినారు. 0 వచ్చింది అని అప్పుడు కూడా మీరు అన్నారు. ఇవాళ ఈ 10 సంవత్సరాలు అంటే మీ సమయంలో 10 సంవత్సరాలు 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చింది. మన తెలంగాణ ఇవాళ డెవలప్మెంట్ అయిందంటే అది కేంద్రం వల్లనే. మర్చిపోయినారా? డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది. కానీ దురదృష్టం మా వాళ్ళు కరెక్ట్లేదు. లేకపోతే ఎప్పుడో మా గవర్నమెంట్ వచ్చేది. కానీ ఏం బాధ లేదు. డబుల్ ఇంజన్ సర్కారుతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అని రాజాసింగ్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే సొంత పార్టీపై కూడా సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ సరిగ్గా లేకపోవడం వల్లే అధికారంలోకి రాలేకపోయిందంటూ సొంత పార్టీ గాలి తీసేశారు రాజాసింగ్. అయితే రాబోయే ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని మాత్రం రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు. చూసారుగా విభాగంలో బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.